ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నీట మునిగిన కటివరం అయ్యప్ప నగర్లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. కాలనీలో వరద నీరు చుట్టుముట్టి ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంపై ఎస్ ఛానల్ ప్రసారం చేసిన కథనాలకు అధికారులు స్పందించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో 2 రోజులుగా ఇక్కడ మోటార్ల ద్వారా వరద నీటిని బయటకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా వరద ముంపుకు గురైన కటివరం సమీపంలోని అయ్యప్ప నగర్లో సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దాదాపుగా కూడా అయ్యప్ప నగర్ ప్రాంతంలో 100కు పైగా నివాస గృహాల్లో వరద నీరు చుట్టుముట్టడంతో కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ కాలనీ మొత్తానికి కూడా వరద నీరు ముంచెత్తడంతో 10 రోజుల నుంచి కూడా అనేక ఇబ్బందులు అయితే కాలనీ వాసులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా గత ఆదివారం కూడా ఎస్ ఛానల్ ఇక్కడ స్థానిక సమస్యల మీద కూడా ప్రత్యేకంగా వార్తనైతే ప్రసారం చేసింది. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మోకాలి లోతు నడుము లోతు నీటిలోనూ కూడా ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ఆదివారం ఎస్ ఛానల్ ద్వారా టీం మొత్తంగా కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ దృశ్యాలను చిత్రీకరించడంతో పాటు ఇక్కడ సమస్యలు మొత్తంగా కూడా వెలుగులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమైపోయింది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ నిన్నటి నుంచి కూడా ఇక్కడ సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నారు. కాలనీలో చుట్టుముట్టినటువంటి ఈ అయ్యప్ప నగర్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ కాలనీ మొత్తాన్ని చుట్టుముట్టిన వరద నీటిని, వర్షపు నీటిని, మురుగునీటిని మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా నిన్నటి నుంచి కూడా తోడివేత చర్యలు అనేది కూడా ప్రారంభించారు. ఎస్ ఛానల్ ద్వారా కూడా ఇక్కడ స్థానిక సమస్యలను అయితే వెలుగులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఈ నేపథ్యంలో కూడా మంత్రి మనోహర్ కార్యాలయం నుంచి కూడా వచ్చిన ఆదేశాల మేరకు కూడా అధికార యంత్రాంగం మొత్తంగా కూడా నిన్న ఉదయం నుంచి కూడా ఇక్కడే మకాం వేసి ఇక్కడ ఉన్నటువంటి ఇక ఖాళీ ప్రదేశాలు కానివ్వండి, కాలనీని చుట్టుముట్టిన వాటర్ మొత్తాన్ని కానివ్వండి ప్రత్యేకంగా మోటార్ల ద్వారా కూడా బయటకు తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ప్రత్యేకంగా 4 మోటార్ల ద్వారా కూడా ఫైర్కి సంబంధించిన మోటార్ ద్వారా కూడా అవతల వైపు ఒక మోటార్ పెట్టి కూడా వాటర్ అనేది కూడా బయటకు లాగుతూ ఉన్నారు. అట్లాగే అయ్యప్ప స్వామి గుడి బాలాజీరావుపేట శివారు అయ్యప్ప స్వామి గుడి చివరి ప్రాంతంలో కూడా ఈ కాలనీ ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా ఒక 2 మోటార్లను పెట్టి కూడా 2 మోటార్ల ద్వారా కూడా ఈ వాటర్ మొత్తాన్ని కూడా బయటకు లాగుతూ ఉన్నారు. అట్లాగే ఈ రోజు నుంచి కూడా ప్రత్యేకంగా ట్రాక్టర్ ఇంజిన్ల ద్వారా కూడా ఒక 4 ట్యూబులు వేసి కూడా ప్రత్యేకంగా అయితే వాటర్ మొత్తాన్ని కూడా బయటికి తరలించే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమం అనేది కూడా చురుగ్గా కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే ఎట్లా ఉన్నాయి ఏంటనేది కూడా మనతో పాటు మాట్లాడేందుకు ఇక్కడ పంచాయతీ అధికారులు కొంతమంది అధికారులు మనతో పాటు ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందండి ఇక్కడ మొత్తం ఈ వాటర్ మొత్తం క్లియర్ అవడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ఈ గ్రామంలో ఈ ఖాళీ ఫ్లాట్లు ఉన్నాయండి. మన గౌరవనీయులు మన మంత్రివర్యులు ఆదేశాల మేరకు నిన్నటి నుంచి జరుగుతుంది. నిన్న 3 జేసీపీలతో వర్క్ చేయించడం జరిగింది. అటు నుంచి ఆ కాలువలు మొత్తం కాలువలు తీసేసి అటు నుంచి వాటర్ అంతా ఇటు వచ్చేలా చేశాము. ఇక్కడ ఎందుకంటే ఈ కాలువ ఉంది కాబట్టి ఆ వాటర్ అంతా కాలువల్లో నుంచి ఈ ఫ్లాట్లలోకి వచ్చేలా చేసి ఈ ఫ్లాట్లో నుంచి ఈ ఇంజన్లు పెట్టేసేసి ఇదిగోండి ఇది కొలకలూరు నుంచి 2 ఇంజన్లు తెప్పించాము. నిన్న 3 జేసీపీలతో వర్క్ జరిగింది. అలాగే పెరవల నుంచి 4 పైపులకు సంబంధించింది ఇంజన్ తెప్పించేసి మ్యాక్సిమం సాయంత్రం లోపు చాలా వరకు క్లియర్ అవుతుంది అనుకుంటున్నామండి. మేబీ ఒకవేళ సాయంత్రం లోపు క్లియర్ అవ్వకపోయినా రేపు ఎల్లుండి సాయంత్రం వరకు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పనిచేయించడం జరుగుతుంది. క్లియర్ ప్రత్యేకంగా మోటార్లు అయితే తెప్పించారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా మోటార్లు తెప్పించారు. ఇక్కడ ప్రజెంట్ అయితే కనుక ఇక్కడ ఒక 2 సింగల్ మోటార్లు అయితే ఇక్కడ నడుస్తున్నాయి. అట్లాగే ఒక ట్రాక్టర్ ద్వారా కూడా ట్రాక్టర్లకు కూడా ప్రత్యేక మోటార్ల ద్వారా కూడా 4 పెద్ద భారీ సైజులో పైపుల ద్వారా కూడా వాటర్ మొత్తాన్ని కూడా తరలించే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక కాలనీలో మొత్తాన్ని కూడా భారీ వర్షాలకు వరద నీరు ముంచెత్తిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు మొత్తాన్ని ఎస్ ఛానల్ ప్రత్యేకంగా అయితే వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన కూడా ఆ ప్రజలైతే ఎస్ ఛానల్ ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ సహాయక చర్యలు అయితే వెంటనే చేపట్టారు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వార్తకు కూడా స్పందించారు. వెంటనే మనోహర్ కార్యాలయం నుండి కూడా అధికారులను అయితే ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇక్కడ మంత్రి మనోహర్ ఓఎస్డీ యేసురత్నం కానివ్వండి, అట్లాగే పంచాయతీ అధికారులు, అట్లాగే గ్రామ సర్పంచి మండికల ప్రసాద్ మొత్తంగా కూడా మకాం వేసి అధికార యంత్రాంగం మొత్తంగా కూడా ఇక్కడే మకాం వేసి పంచాయతీ సిబ్బంది ద్వారా కూడా ఈ వాటర్ అనేది మొత్తాన్ని కూడా క్లియర్ చేసే పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎస్ ఛానల్ ద్వారా కూడా ప్రత్యేకంగా వీరి సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కాలనీ మొత్తంగా కూడా కళ్ళ కట్టినట్లుగా బాహ్య ప్రపంచానికి అయితే చూపించింది. ఇక్కడ కాలనీలో నడుములోతు నీటిలో చిక్కుకుపోయి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారందరూ కూడా ఇబ్బందులను కూడా ఎస్ ఛానల్ ద్వారా దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడ సమస్యలను కూడా వెలుగులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రత్యేకంగా సహాయక చర్యలు అయితే చేపడుతున్నాయి. మనతో పాటు కటివరం సర్పంచ్ ప్రసాద్ గారు మనతో పాటు సార్ అడిగి తెలుసుకుందాం. ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది పనులన్నీ? మ్యాక్సిమం 2 రోజులు పట్టిద్దండి. 24 గంటల్లో ఓవరాల్గా బయటికి పోయే ఏర్పాట్లు అయితే చేస్తాం. ఇప్పుడు ఎన్ని మోటార్లు నడుస్తున్నాయి?
ఇప్పుడు 2 నడుస్తున్నాయండి, 4 రన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎట్లా స్పందించారు మీరు దీని మీద, ఈ సమస్య మీద? మీరు మొన్న ఛానల్లో ఇక్కడ సిటిజన్ కంప్లైంట్ లాగా తెలియజేశారు, దానికి యంత్రాంగం కదిలింది. యంత్రాంగం వచ్చిన మీదట మాకు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు. నిన్న మనోహరం మేడం గారు కూడా మాకు ఫోన్లో వాకప్ చేశారు, జాగ్రత్తగా చూడమన్నారు. ఆ పరిస్థితుల అనుగుణంగా నిన్న 1.5 కిలోమీటర్న్నర పైనే నీటి రాక కోసం దారిలాగా ఏర్పాటు చేసాం. ఇప్పుడు పంపులు పెడతాం. సాధ్యమైనంత తొందరగా ఈ పూట సాయంత్రం లోపు మ్యాక్సిమం పై ఎత్తున ఉన్నటువంటి అన్ని రోడ్లు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం వాటర్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత, అంటే దాదాపు 10 రోజులకు పైగా ఇక్కడ వాటర్లోనే ఇళ్ళన్నీ కూడా చిక్కుకుపోయి ఉన్నాయి. వాటర్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత శానిటేషన్ చర్యలు కానివ్వండి, హెల్త్ శిబిరాలు కానివ్వండి ఏర్పాటు చేశారు. బ్లీచింగ్ ఏర్పాటు చేస్తామండి. పంచాయతీలో బ్లీచింగ్ స్టాక్ ఉందండి. స్టాక్ను బట్టి మొత్తం బ్లీచింగ్ జల్లించి ఈ గార్బేజ్ లేకుండా ఎక్కడుంటే అక్కడ చిన్న పైపులతో బయటికి పోయే ఏర్పాట్లు చేస్తాం. ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఎస్ ఛానల్ ద్వారా ఆదివారం అయితే ఇక్కడ కాలనీలో కట్టివరం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అయ్యప్ప నగర్ మొత్తంగా కూడా నీట మునిగిపోయింది. చాలా ఇబ్బందులు పడుతున్నారు స్థానిక ప్రజలు. ఇక్కడ గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వారందరూ కూడా నడిచి వెళ్లేందుకు వచ్చేందుకు కూడా వీలు లేక నడుములోతు నీటిలోని కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కూడా ఎస్ ఛానల్ ప్రత్యేక కథనాన్ని అయితే ప్రసారం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ అధికార యంత్రాంగం మొత్తంగా కూడా పూర్తి అప్రమత్తమైంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు కూడా నిండంచు కూడా ఇక్కడే మకాం వేసి ప్రత్యేకంగా మోటార్ల ద్వారా కూడా నీటినన్నింటినీ కూడా బయటికి తరలిస్తూ ఉన్నారు. మ్యాక్సిమం 1 రోజు 2 రోజుల వ్యవధిలో కూడా 48 గంటల వ్యవధిలో కూడా ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఖాళీ ప్రదేశాలు కానివ్వండి, ఇటు కాలనీని చుట్టుముట్టిన వాటర్ మొత్తాన్ని కూడా బయటికి లాగించే ఏర్పాట్లు చేస్తా ఉన్నాము. వాటర్ మొత్తంగా కూడా క్లియర్ అయ్యాక కూడా శానిటేషన్ చర్యలు కూడా చేపడతామని చెప్పి కూడా ఇక్కడ పంచాయతీ అధికారులు కానివ్వండి, సిబ్బంది కానీ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్, కట్టివరం, అయ్యప్ప నగర్ నుంచి.